22 మందిని లోక్సభకు పంపించాం, 151 మందిని అసెంబ్లీకి పంపించాం. రాష్ట్రానికి వాళ్ళు ఏం చేశారు, మీ అసలు ఆ నాయకత్వం రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం అందించాయి అని ఒక ప్రశ్న వేయండి. అక్కడ అంతకు మించి ఏ ఆన్సర్ వచ్చినా కూడా పర్వాలేదు, మేము డ్రాప్ అయిపోతాము, ఆన్సర్ రాకపోతే మాత్రం మాకే వేయండి అని ఒక సమాధానం చెప్పండి. రజనీ గారు కూడా, ఆవిడ కూడా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు. అంత ప్రజా ఆదరణనే పొంది ఉండుంటే మళ్ళీ కూడా అదే ప్రాంతంలో పోటీ చెయ్యొచ్చు, కానీ అక్కడ చెయ్యలేక ఆవిడ గెలవలేదు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. కులాలుగా మతాలుగా విభజించి వారిని ఒక ఓట్ బ్యాంక్ గా వాడుకొని వారిని అందరినీ మేము మీ తరపు వాళ్ళమే కాబట్టి మీరు మాకు ఈసారి సహకరించాలి అని ప్యాకేజీలు డిసైడ్ చేసి, లేదంటే ఇంకేదైనా రకాల మభ్యపాటుకు గురి చేస్తూ వారిని ఇటు లాక్కోవాలి అని అనుకుంటున్నారు. కానీ అంతే ధీటుగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎదుర్కొంటున్నారు, మీ కళ్ళబొల్లి మాటలు మేము నమ్మబోము అని.